మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, పేదల జోలికొచ్చి పేదల ఇల్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. అక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను. దేనికంటే దానికి ఎక్కడికంటే అక్కడికి కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా, వీళ్ళు ఇంత తమాషా చేస్తున్నారు, దమ్ముంటే ధైర్యం ఉంటే ఇవాళ కోర్టు అన్నది నీ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, నీ భూమి అనడానికి ఆధారాలు ఏమంటే చెప్పి వాళ్ళకు టైం ఇచ్చింది. 15 రోజుల ప్రొడ్యూస్ చేస్తా, నెల రోజుల ప్రొడ్యూస్ చేస్తా, సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ముఖం చెల్లక, రెవెన్యూ అధికారులకు ముఖం చెల్లక, వాళ్ళ దగ్గర కాగితాలు లేక, హక్కులు లేక ఇవాళ ఈ పని చేస్తుంది. అంటే ఇవాళ తాత జాగీర్ లాగా ఇదే ప్రభుత్వం హుడా కప్పచెప్పింది కొంత భూమి. ఇప్పటికే 2350 ఎకరాల పైన హుడా కప్పచెప్పింది. కొన్ని ఎకరాల భూమిని బిట్స్ బిలానికి అప్పచెప్పింది. కొన్ని ఎకరాల భూమి ఇప్పటికి సైనికుల రేంజ్ కింద ఉన్నది. అనేక వందల ఎకరాల భూములు ఇవాళ బాలాజీనగర్, ఈ జవహర్ నగర్లో కంపువాసన మొత్తం హైదరాబాద్ సంబంధించినటువంటి డంప్ యార్డ్ అంతా కూడా అక్కడనే ఉంది. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే జవహర్ నగర్లో ఉండడం అంటే నరకం. అసలు పురుగులు పారుతా ఉంటాయి, విషపు నీళ్ళు, కంపువాసన, అంటే దిక్కులేని వాళ్ళు ఉండే ఆట తప్ప ఏమాత్రం కొంచెం మంచి జీతాలున్నా, ఏమాత్రం మంచి జీవితాలు కావాలనుకున్నా కూడా బాలాజీ నగర్ కానీ ఇది కానీ ఉండడానికి ఆస్కారం లేని ప్రాంతం. ఇవాళ ఈ డంప్ యార్డు ఒకప్పుడు ఆ 3-4 కాప్రా మున్సిపాలిటీ, మల్కాజిగిరి మున్సిపాలిటీ, ఇవాళ ఉప్పల్ మున్సిపాలిటీ, ఇట్లాంటి చిన్న చిన్న మున్సిపాలిటీల డంప్ యార్డుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం 1.5 మంది, 1.5 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఒకటే డంప్ యార్డుగా ఉండి, ఇదే బాలాజీ నగర్లో ఉంటున్నటువంటి 2 లక్షల మంది జీవితాలు గంగల కలిపి ఇవాళ అక్కడ మొత్తం తాగే నీళ్ళు విషతుల్యమైపోయినాయి, పీల్చుకునే గాలి విషతుల్యమైపోయింది. అక్కడ మొత్తం సాయంత్రం అయిందంటే పురుగులు పారుతూ ఉంటాయని చెప్పి లొల్లి పెడతా ఉంటారు, దురదలు వస్తాయని చెప్పి లొల్లి పడుతూ ఉంటారు. ఆ సంపాదించుకున్న 300-400 రోజువారీ కూలి కూడా మందులకు సరిపోతుంది తప్ప ఇంకోట్లేదు. మొన్ననే రీసెంట్గా ఈ మధ్యకాలంలో కుక్కల బెడదకు పిల్లలను పిక్క తిని చంపించు. ఇవాళ భారతీయ జనతా పార్టీ దీని మీద, ఈ డంప్ యార్డ్ మీద ఇలా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడని చెప్పి గ్రీన్ టిప్లోకి వెళ్ళాడు. మా విక్రమరెడ్డి కూడా అందరూ ఉన్నాడు. గ్రీన్ టిప్లో కూడా మొట్టకాయలు వేసింది. అంటే ఈ ప్రభుత్వానికి చట్టాల పట్ల విశ్వాసం లేదు, కోర్టుల పట్ల నమ్మకం లేదు, ఇచ్చిన జడ్జిమెంట్ల పట్ల అది లేదు, ప్రజల ప్రాణాల పట్ల అయితే అసలే విశ్వాసం లేదు. ఇలా పేదలు అనుకుంటా ఉన్నారు. ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, ఎంఆర్ఓలు, అక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బ్రోకర్లను పట్టుకొని పేదల జోలికి వస్తే, పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మీరేం నిజాం సర్కారు కాదు, మీ తాత జాగీర్ కాదు ఇది. మీకు హక్కు లేకపోయినా కూడా దబాయించి ఇలా ప్రభుత్వం దగ్గర పోలీసులు ఉన్నాయని చెప్పి, పోలీసులు కూడా ఎందుకో ఇది మంచిదా చెడ్డదా పోవచ్చా లేదా అని చెప్పి ఆలోచించకుండా వాళ్ళ బాసుల ఆదేశాల మేరకు వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తా అంటే మాత్రం రేపటి కాలంలో ఇలాంటి ఆఫీసర్లకు తప్పకుండా శిక్షలు తప్పవని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్, ఇలా అరుంధతి నగర్ ఇలాంటి ప్రాంతాల్లో పేదల జోలికొచ్చి ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీగా అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.